నమస్తే. భారతీయులపై ట్రంప్ బాంబు పేల్చినట్టు అనిపిస్తుంది. సో ప్రధానంగా ఈ H1B వీసాకు సంబంధించి $1,00,000 చెల్లించాల్సిందే అన్నట్టు ఒక చేదు వార్తను భారతీయులు కావచ్చు ఇతర దేశాలకు ట్రంప్ చెప్పినటువంటి పరిస్థితి. రైట్, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆర్పీఐ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. సార్, ఎట్లా చూస్తారు ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని? ఏం చెప్తారు? నేనైతే స్వాగతిస్తా. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఈ దేశంలో పన్ను కడుతూ ఈ దేశం మనం పన్ను చెల్లిస్తున్నాం, చదువుకు అంతా ఇక్కడ చదివిస్తున్నాం. వాళ్ళు పోయి ఉద్యోగాలు ఆర్డర్ చేస్తలేదు. ఈ దేశ పన్ను నువ్వు తీసుకుంటావు, ఇక్కడ చదువుతావు, ఒక సైంటిస్ట్గా అక్కడ పోయి పని ఎందుకు చేయాలి? ఈ దేశం పన్ను కట్టినప్పుడు ఈ దేశ సేవ చేయాలి కదా. సో కాబట్టి ఆడ ఎక్కువ పన్నులు ఎక్కువ తీస్తే మనోడు వచ్చి ఇక్కడ ఉంటాడు, ఇక్కడ ఉద్యోగం చేస్తాడు. కాబట్టి ఇవాళ నేను అదే చెప్తున్నా. మా పాపను కూడా నేను లండన్లో చదివించాను. ఓన్లీ చదువు మాత్రం చదువుకొని రమ్మని చెప్పి, ఉద్యోగం అక్కడ చేద్దని చెప్పి. నా దేశము ఆమె చదివించింది ఇక్కడ దాకా. ఇప్పుడు ఒక పీజీ చేయడానికి మాత్రం పోయి ఆడ మొత్తం అక్కడే సెటిల్ అయ్యి ఉంటా అంటే, మరి ఇక్కడ మొత్తం కింది ఫస్ట్ క్లాస్ నుండి డిగ్రీ పీజీ వరకు పిహెచ్డి వరకు మన ప్రభుత్వం చెల్లిస్తున్న పన్ను ఈ దేశానికి సేవ చేయాలన్నా లేదా? ఒక నిజమైన భారతీయునిగా మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా మన దేశం డెవలప్ కావాలనుకోవడం. ఇప్పుడు అమెరికా డెవలప్, మనం పోయి అక్కడ సేవ చేస్తే అమెరికా డెవలప్ అవుతుంది. సో అమెరికా డెవలప్ కావడమే కాకుండా అక్కడ ఉన్న వాళ్ళకు ఉద్యోగం రాదు. ఇప్పుడు నువ్వు పోయి నీ ఉద్యోగం గురించి ఆలోచిస్తున్నావు, నీ డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తున్నావే, మరి అక్కడ అమెరికన్స్కు నిరుద్యోగ సమస్య రాదా? సో వస్తుంది, అక్కడ పెరుగుతుంది. అందుకే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకుంటున్నాడు. కాబట్టి ఇట్లాంటి నిర్ణయాలు మన భారతదేశం కూడా తీసుకోవాలా విదేశీయుల మీద. ఎందుకంటే ఇక్కడ ఎవరైతే ఉండాలనుకున్నారో విదేశీయులు, వాళ్ళు కూడా మనం ఫస్ట్ అమెరికా ఫర్ అమెరికన్స్ ఫస్ట్, అట్లా ఇండియా ఫర్ ఇండియన్స్, అంతే కదా. సో కాబట్టి భారతదేశం భారతీయుల కోసం, అమెరికా అమెరికన్స్ కోసం. అంతేగాని మొత్తం 70% పై ఉద్యోగాలు మీరే తీసుకుంటే మరి అమెరికా ప్రజలు ఏం కావాలి? వాళ్ళు డ్రగ్స్కి అలవాటు పడుతున్నారు, ఉద్యోగాలు లేక కుటుంబాలు సర్వనాశనం అయిపోతున్నాయి. అక్కడ నిరుద్యోగం పెరిగిపోతుంది వాళ్ళ లోపల. సో కాబట్టి దాన్ని తగ్గియాలంటే ఏం చేయాలి? వలసలు తగ్గియాలి. మనం పోయే వలసలు అంటే మన భారతదేశమే కాదు, మొత్తం ప్రపంచవ్యాప్తంగా వలసలు పోతున్నాయి అమెరికాకు. సో ఇవన్నీ ప్రపంచం మొత్తం మీద ప్రభావం పడుతుంది. సో దాన్ని స్వాగతించాలి. ఇప్పుడు ఇవాళ మోడీ గారు కూడా ఒక మాట అన్నారు, అసలు వలస అనేదే పెద్ద ప్రమాదము, అంటే మేధో వలస అనేది చాలా ప్రమాదము అన్నాడు ఆయన. వాస్తవం అది. ఇవాళ మొత్తం ఐటీ రంగం అంతా మనోలే కదా పోయింది. ఇవాళ ఫార్మా రంగం అంతా మనమే ఉన్నాం, మొత్తం ఇండస్ట్రీ అంతా మనమే ఉంటే ఇక అక్కడ ఉన్న వాళ్ళకి ఏం కావాలి? కాబట్టి 70% ఉద్యోగాలు ఇప్పుడు మన భారతీయులు కానీ మిగతా వాళ్ళు కానీ పొందుతున్నారు. అక్కడ లోకల్స్కి కేవలం 10 to 20% ఉన్నారు. సో ఇది అన్యాయం. ఏ దేశమైనా సరే మనం అవుట్సోర్సింగ్ తీసుకోవడం వేరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇండియాలో ఉన్నా, నా అవసరం ఎక్స్పర్ట్ అను ఏదైనా ఒక రంగంలో ఎక్స్పర్ట్ నేను, నా అవసరం అమెరికాకు ఉన్నప్పుడు అమెరికా అక్కడి వరకు ఆ ప్రాజెక్ట్ వరకు నన్ను ఇక్కడికి వెళ్ళి వాడుకోవాలి, అంతే తప్ప మొత్తం అమెరికా పోయి మొత్తం అమెరికా ఉద్యోగాలు నేను కొట్టేయద్దు. వాళ్ళకు అవసరం ఉన్నప్పుడు ఒక ఎక్స్పర్ట్ ఒక దేశంలో ఉన్నప్పుడు ఆయన అవుట్సోర్సింగ్గా వాడుకోవాలి. ఇవాళంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. ఇవాళంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ప్రతిదీ కూడా చేయగలిగే పరిస్థితి ఉంది. నీ అవసరం ఏముండదు అక్కడ పెద్దగా. నీ అవసరం ఎంత ఉంటుందంటే ఆ ప్రాజెక్టు తయారు చేయడం వరకే ఉంటుంది. సో ఆ ప్రాజెక్టు తయారు చేసి అక్కడే అమెరికాలో ఉండి తయారు చేయాల్సిన అవసరం లేదు, ఇండియాలో ఉండి కూడా చేయొచ్చు. ఆ ప్రాజెక్ట్ అయ్యే అమౌంట్ వాళ్ళు పే చేస్తారు, అంతేగాని నువ్వు పోయి అక్కడుండి అక్కడ ఇల్లు తీసుకొని అక్కడ ఉద్యోగాలు రాకుండా చేసి అక్కడ స్థానికంగా వాళ్లకు అవకాశాలు లేకుండా కొట్టేసే విధానం ఏదైతే ఉందో అది రద్దు కావాలి. అది దీన్ని ఆ కోణంలోని పరిశీలించాలి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఏంటంటే అమెరికా ఇమిగ్రెంట్స్ ముఖ్యంగా విదేశాల నుండి వచ్చిన వాళ్ళందరినీ కంట్రోల్ చేయాలనే పరిస్థితి అమెరికాలో. ఇవాళ ఎవరైతే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఇమ్మీడియట్లీ విమానాలు ఎక్కించి పంపించేశారు కదా. కాబట్టి అది మంచి పద్ధతి. మన భారతదేశంలో కూడా ఎవరు ఇప్పుడు మన రోహింగ్యాల గురించి మాట్లాడుతున్నారు మీరు అని చెప్పేసి మన వాళ్ళు అంటారు కదా. అరే ఈ రోహింగ్యాలను ఎవడో రానిచ్చింది ఈ దేశానికి రానిచ్చింది ఎవడు? నువ్వు కదా. ఇప్పుడు నిర్దాక్షిణ్యంగా విమానం ఎక్కి పంపివ్వాలని వాళ్ళ దేశం నుండి ఎవడైతే రోహింగ్యాలు వచ్చిండో నీకు అంత దమ్ము లేదు. నువ్వు ఇంకా ఇతరుల మీద మాట్లాడుతున్నావు. ఇవాళ మార్వాడి గో బ్యాక్ అనే వాళ్ళ మీద ఏమని మాట్లాడుతాడు? మీరు రోహింగ్యాల గురించి మాట్లాడారని బాగుంటాడు. అదే రోహింగ్యాల గురించి మాట్లాడేది మార్వాడి గో బ్యాక్ చేసేవాళ్ళు కాదు, నువ్వు మాట్లాడాలి. బండి సంజయ్ మాట్లాడాలి. బండి సంజయ్ కదా బాధ్యత, అది మోడీ బాధ్యత కదా. సో ఇట్లాంటి విధానాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఆ ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు కరెక్టు. ఎవరైతే ఇల్లీగల్ మైగ్రెంట్స్ పోతున్నారో అది ఒకటి బంద్ అయిపోతుంది. రెండవది బాగా ఉద్యోగం కోసమే పోతున్నాడు, ఎక్స్పోర్ట్ కానీ కాదు, కానీ పోతాడు, పోయి ఉద్యోగం సంపాదించుకుంటాడు. అట్లాంటి వాళ్ళు కూడా బంద్ అయిపోతారు. సో ఎక్స్పర్ట్స్ మాత్రమే అవసరం ఉంటారు అక్కడ. ప్రధానంగా ఇప్పుడు ఈ H1B వీసాకు సంబంధించి గతంలో $2-3 వేల అన్నారు. బట్ ఇప్పుడు $1,00,000 అనేది
భయపట్టించడానికా లేకపోతే రాకుండా అడ్డుకునేందుకా ఎందుకు అనుకోవచ్చు? ఖచ్చితంగా రాకుండా అడ్డుకునే ప్రయత్నం. ఒకటేంటంటే ఫస్ట్ ఎక్స్పోర్ట్కి మాత్రమే ఇవి చేయాలి. $1,00,000 అనేది ఇప్పుడు కన్సల్టెన్సీ పెట్టింది అక్కడ మనోళ్ళే పోయి ఇండియన్స్ ఏం పెట్టారు, కన్సల్టెన్సీ H1 వీసా కన్సల్టెన్సీ పెట్టి మనోళ్ళ దగ్గర లక్షల రూపాయలు దొబ్బుకుంటా అక్కడ ఇవాళ వీసాలు ఇప్పిస్తున్నారు. ఇవాళ ఏమైతే అది బంద్ అయిపోతుంది. ఎందుకంటే అక్కడ కట్టేది $10 పన్నే, కానీ ఇక్కడ మనోళ్ళ దగ్గర దొబ్బేది లక్షల రూపాయలు. సో నష్టం ఎవరు జరుగుతుంది? అమెరికా జరుగుతుంది. ఆవిడ కట్టేదేమో తక్కువ, వీడు సంపాదించేది ఎక్కువ కన్సల్టెన్సీ పేరు మీద, అవునా? సో కాబట్టి ఇప్పుడు వీడు ఏంది ఇట్లాంటి పనికిరాని వ్యాపారాలు బంద్ అయిపోతాయి. మన ఇండియన్స్ ఎవరైతే కన్సల్టెన్సీ పెట్టుకున్నారో, చైనీస్ కన్సల్టెన్సీ పెట్టుకున్నారో వాళ్ళు లాభం పొందుతున్నారు అమెరికా కంటే కూడా. ఇప్పుడు $1,00,000 కడితే నువ్వు లోపల రానియాలి, లేకపోతే లేదన్నప్పుడు ఏమైతే వీడి దుకాణం బంద్ అవుతుంది. $1,00,000 కడతాడా? కట్టాడు. అప్పుడు హై పెయిడ్ వేస్తారు. ఇప్పుడు బాగా డబ్బున్న వాళ్ళు మాత్రమే పోగలుగుతారు, అమెరికా పోగలుగుతారు. సో కాబట్టి అప్పుడు ఏమవుతుంది అంటే పరిస్థితి, అమెరికాకు ఒకవేళ బాగా ఎక్స్పోర్ట్స్ అవసరం ఉన్నప్పుడు, ఫార్మా రంగంలో, ఐటీ రంగంలో ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తారు, వాళ్ళు అవుట్ సోర్సింగ్ ద్వారా వాళ్ళని నియమించుకుంటారు. వాడు ఇండియాలోనే ఉంటాడు, వాడు ప్రాజెక్ట్ తయారు చేస్తాడు, అమెరికా పంపిస్తాడు. కాకపోతే ఒక 3 నెలలు పోయి అమెరికాలో ప్రాజెక్ట్ చేసేస్తాడు, ఒక 6 నెలలు పోయి చేసేస్తాడు, కానీ అక్కడే ఉండడు. ఇప్పుడు దీనివల్ల ఏమైతే H1 వీసా వాళ్ళు పర్మనెంట్గా ఉండిపోతాడు. వాడు పెళ్లి చేసుకుంటాడు, అక్కడే ఉండిపోతాడు. వాళ్ళు అక్కడ లోకల్లకు భూమి పోతుంది, లోకల్లో ఇల్లు పోతున్నాయి, లోకల్లో ఉద్యోగాలు పోతున్నాయి. మరి ఏం కావాలి లోకల్లో అంతా? సో కాబట్టి ఇట్లాంటి విధానాన్ని మనం స్వాగతించాలి. ఎవరైతే నిజంగా ఈ దేశాన్ని కోరుకునేవాళ్ళు, ఈ దేశ అభివృద్ధిని కోరుకునేవాళ్ళు, నిజమైన భారతీయులు ఇట్లాంటి పనులు బాగా విపరీతంగా ఇవాళ H1 వీసా మీద వేయడాన్ని స్వాగతించాలి. గతంలో కూడా ట్రంప్ చూడండి సార్, రీసెంట్గా ఎప్పుడైతే అమెరికా అధ్యక్షుడు అప్పటి నుంచి టారిఫ్లు కావచ్చు ఇవన్నీ కూడా పెంచుతున్నాడు. మళ్ళీ H1 వీసాకు సంబంధించి ఇదొక చర్చ అయినప్పటికీ మోడీ సఖ్యతతో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. మోడీ అమెరికాతో కావచ్చు ఇతర దేశాలతో కూడా చాలా స్నేహపూరితంగానే ఉన్నట్టు తెలుస్తుంది. సో మోడీ రియాక్షన్ ఏమైనా ఉండే అవకాశం ఉందంటారా మీ అంచనా ప్రకారం? ఇంతకుముందు ఇవాళ నేను చెప్పిన కదా, ఇంతకుముందు ఒక మాట మాట్లాడినా, మోడీ ఏమన్నాడు, మేధో వలస అనేది తప్పన్నాడు ఆయన. అరే మీరు అక్కడ ఉండకండి, అమెరికాలో రండి, ఇండియాకి అంటున్నాడు. కంపెనీస్ పెట్టిస్తామంటున్నాడు. మరి మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా కావాలంటే నువ్వు అక్కడ ఉంటే ఏం లాభం? వీడికి అందరూ అక్కడికి పోతే ఏం లాభం? కాబట్టి మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా ఇక్కడ తయారు చేయండి రా, స్పేస్ తయారు చేయండి, టెక్నాలజీ తయారు చేయండి. ఇక్కడ నువ్వు ఏది కావాలంటే అది తయారు చేయండి. ఇక్కడ ఈ దేశాన్ని ఇవాళ సింగపూరు ఈ చిన్న దేశం ప్రపంచాన్ని శాసిస్తుంది. ఇవాళ మీకు జపాన్ తీసుకోండి, టెక్నాలజీలో ప్రపంచాన్ని శాసిస్తుంది. ఇవాళ ఇక్కడ ఒక చిన్న దేశం ఇజ్రాయెల్ మొత్తం ప్రపంచాన్ని శాసిస్తుంది. ఎందుకు శాసిస్తుంది అంటే ఆ టెక్నాలజీని వాళ్ళు వాళ్ళ దేశం కోసం వాడుకుంటున్నారు, వాళ్ళ దేశంలో టెక్నాలజీని తయారు చేసుకుంటున్నారు. అంతేగాని పోయి విదేశాలపై ఉండి అక్కడే సెటిల్ అయితే లేరు వాళ్ళు. సో మనం కూడా మన దేశంలో ఉన్న నైపుణ్యతను ఇక్కడ పెంచుకొని మనం విదేశాలకు సప్లై చేయాలి. ఒక మంచిది ఏంటంటే ఫార్మా రంగంలో మనం కోవిడ్లో 120 దేశాలకు సప్లై చేసినాం. అది గొప్ప విజయం మనది. సో కాబట్టి ఇవాళ ప్రపంచం అంతా మన వైపు చూస్తుంది. అప్పుడు కోవిడ్ విషయంలో మన వైపే చూస్తుంది. సో ఆ రకంగా ఒక్క కోవిడే కాదు, ఏదొచ్చినా సరే ఇలా ప్రపంచం అంతా మన వైపు చూడాలి. స్పేస్ రంగంలో, సైన్స్ అండ్ టెక్నాలజీలో హై ఇంటెలెక్చువల్స్ అంతా మనోళ్ళే. ఎందుకంటే ఇప్పుడు చాలామంది చదువుకోవడానికి పంపిస్తున్నారు, ఆ తర్వాత కూడా ఉద్యోగానికి అక్కడికే పేరెంట్స్ పంపిస్తున్నారు. చాలామంది మన భారతీయుల కళ ఏంటంటే మావాడు అమెరికాలో సెటిల్ కావాలి, మావాడు అమెరికాలో చదువుకోవాలి, మావాడు అమెరికాలోనే ఉండాలి అనే కాన్సెప్ట్ ఉంటుంది. అటువంటి పేరెంట్స్కి, అటువంటి భారతీయులకి ఏం చెప్పదలుచుకున్నాను? నేను ఒకటే చెప్పదలుచుకున్నా, భారతదేశం అంత గొప్ప దేశం అమెరికా కాదు, ఆ కల్చర్ గొప్పది కాదు. నేను అక్కడ అమెరికాలో కూడా నేను ఒక చాలా దేశాలు చాలా విశ్వవిద్యాలయాలు లెక్చర్స్ ఇచ్చా. అలా మన కల్చర్కు అంటే మన దాంట్లో కుల వ్యవస్థ అవి ఉండొచ్చు కాక కొన్ని, కాకపోతే మనకున్న కుటుంబ విలువలు కానీ, మనకున్న ఈ దేశం యొక్క సాంస్కృతిక విధానం కానీ, ఈ దేశం గొప్పతనం ఈ దేశంలో ఉంది. ఈ దేశాన్ని ఈ పౌరునిగా ఈ దేశాన్ని కాపాడడానికి నువ్వు ఈ దేశంలో నీకున్న మేధస్సును వాడాలి, కానీ నువ్వు విదేశానికి తాకట్టు పెట్టి అక్కడ నౌకరీ చేసుకుంటుంటా అంటే ఎట్లా? సో కాబట్టి మీరు ఇక్కడ నుండి ఈ అమెరికన్ డ్రీమ్ అనేది మర్చిపోండి. ప్రపంచం ఇండియా వైపు వచ్చేటట్టు ఆలోచన చేయండి. మనం అక్కడ ఓడు కాదు, ప్రపంచమంతా ఇండియా వైపు చూసే విధంగా ఆలోచన చేయాలి. సో ప్రపంచమంతా ఇండియా వైపు చూసే విధంగా ఆలోచన చేయాలంటే ఏ రంగంలో నిష్ణాతులు ఉన్నాడో ఆ నిష్ణాతులు అయినవాడు ఇక్కడే ఉండాలి, ఇక్కడే కంపెనీ పెట్టాలి, ఇక్కడే వ్యాపారం చేయాలి, ఇక్కడే సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ చేయాలి, ఇక్కడే విశ్వవిద్యాలయాలు పెట్టాలి, ఈ దేశాన్ని కాపాడుకోవాలి. అప్పుడే బాబాసాహెబ్ అంబేద్కర్ అందుకే ఏమంటాడు, ఒక మాట అంటాడు ఆయన, ఐఎమ్ ద ఫస్ట్ నేషనల్ అండ్ ద లాస్ట్ నేషనల్ అంటాడు. అంటే ఈ దేశంలో పుట్టినాను, ఇక్కడే పుట్టినాను, ఇక్కడే చచ్చిపోతా అంటాడు ఆయన. ఈ దేశం కోసమే పనిచేస్తా అంటాడు. కాబట్టి ఈ నైపుణ్యత ఉన్న వాళ్ళు ఎవరైతే మేధో సంపత్తి ఉన్న వాళ్ళంతా ఈ దేశం కోసం పనిచేయాలి, ఈ భారత భూమి కోసం పనిచేయాలి, ఈ దేశాన్ని బాగు చేయాలి. మీరు ఇక అమెరికా మర్చిపోయి చేయాలి. ఇప్పుడు అమెరికా మర్చిపోయడానికి ఒక మంచి $1,00,000 H1 వీసాకి పెట్టడం అనేది స్వాగతిస్తున్నాను నేను. ఒక మాట సార్, సోషల్ మీడియాలో కొంతమంది
కొన్ని కామెంట్ చేస్తున్నారు. భారతీయులు భారతదేశంలోనే ఉద్యోగం చేసుకోవాలి, ఇక్కడనే మీ టాలెంట్ అంతా కూడా చూపించుకోవాలి అన్నప్పుడు కొన్ని ప్రశ్నలు వస్తున్నాయి. ఇక్కడున్న వాళ్ళకే ఇప్పుడు ఉద్యోగాలు ఇవ్వట్లేదు ఈ ప్రభుత్వాలు. మరి అమెరికా లాంటి దేశాల్లో ఉన్నటువంటి భారతీయులంతా తిరిగి వస్తే వాళ్ళకి ఉద్యోగాలు ఉపాధి కల్పించే అవకాశం ఉందా అనేది ఒక చర్చ కూడా జరుగుతుంది. సాధ్యమేనా? ఖచ్చితంగా ఉంటుంది. ఎట్లా ఉంటుంది అంటున్నానంటే, ఇప్పుడు అమెరికాలో నువ్వు సంపాదించిన సంపాదనతో ఇక్కడ పెట్టుబడి పెట్టి కంపెనీ పెట్టు, ఇక్కడ వాళ్ళకు ఉపాధి. ఇప్పుడు నా సత్యనారాయణలో కోట్లు సంపాదించాడు, మన ఆయన అక్కడ ఎందుకు ఉండాలి? ఇంకెందుకు జీతం చేయాలి ఆయన? సుందర్ పిచాయ్ నోడు కోట్లు సంపాదించాడు, ఎందుకు ఉండాలి ఆడ? వచ్చి ఇక్కడ కంపెనీలు పెట్టండి, మన వాళ్ళకి ఇక్కడ ఉద్యోగాల అవకాశాలు కల్పించండి. అట్లాంటి వాళ్ళకే ఇది. ఇప్పుడు నేనేమంటానంటే ఆ $1,00,000 వ్యవహారం ఎవరికి వర్తిస్తుంది అంటే బాగా హై పెయిడ్ వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది, లో పెయిడ్ వాళ్ళకి వర్తించేది ఇది. ఎందుకు లో పెయిడ్ వాళ్ళకి వర్తించేది అంటే ఇప్పుడు విద్యార్థులు కూడా వర్తించేది ఇది. ఇప్పుడు విద్యార్థులు పోయే విద్యార్థులకు కూడా ఈ $1,00,000 వీసా అక్కడ నువ్వు ఉండాలనుకుంటేనే వర్తిస్తుంది. నీకు H1 వీసా కావాలంటేనే వర్తిస్తుంది, చదువుకోవడానికి పోతే వర్తించదు ఇది. అట్లాగే టెంపరీ వీసాకో విజిటింగ్ వీసా పెట్టాలి వర్తించేది ఇది. నువ్వు అక్కడ పోయి సెటిల్ కావాలి, నేను అక్కడే ఉండాలి, ఆ దేశంలో నా బాగా డబ్బు సంపాదించాలి, ఆ దేశాన్ని సేవ చేయాలి అనేది మర్చిపోవాలంటున్నాను నేను. భారతీయులు ఈ దేశాన్ని సేవ చేయాలి. అక్కడ సంపాదించిన వాళ్ళంతా వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెడితే ఈ దేశంలో ఖచ్చితంగా చాలా కంపెనీలు వస్తాయి, చాలా కంపెనీలు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఇప్పుడు ఇవాళ అమెజాన్ కానీ గూగుల్ కానీ అన్ని కూడా మైక్రోసాఫ్ట్ కానీ ఇక్కడ వచ్చి కంపెనీలు ఎందుకు పెడుతున్నాయి? వ్యాపారం ఎందుకు చేస్తున్నాయి? మనం 145 కోట్ల జనాభా ఉన్నామండి. ఒక్క చిన్న వస్తువు కొన్న మన ఒక్కొక్కరం ఫోన్ కొంటే ఎంత వ్యాపారం అవుతుంది? అది మనం తయారు చేస్తున్నామా ఫోను? కాదు కదా. ఎవడు తయారు చేస్తున్నాడు? జపాన్ వాడు తయారు చేస్తున్నాడు, చైనా వాడు తయారు చేస్తున్నాడు. వాళ్ళది కొంటున్నాం కదా, అంటే లాభం ఎవరికి పోతుంది? వాడికి పోతుంది కదా. ఇక్కడ తయారు చేద్దాం. మరి నువ్వు ఉన్నందుకు సైన్స్ టెక్నాలజీ నేర్చుకునేందుకు ఇక్కడ తయారు చేయి, ఇక్కడ వస్తువులు ఇక్కడ తయారు చేయి. అందుకే మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అనే స్లోగన్ దాన్ని ఇవాళ స్టాండప్ ఇండియా అనే స్లోగన్స్, అది పార్టీ ఏదైనా కావచ్చు, ఐడియాలజీ ఏది కావచ్చు, బట్ ఆర్పీఐ పార్టీగా వాటిని సపోర్ట్ చేస్తాం. ఆర్పీఐ ఒక అంబేద్కర్ వాదిగా, అంబేద్కర్ జాతీయవాద దృక్పథం ఉన్నవాడిగా ఖచ్చితంగా నేను దాన్ని సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే ఈ దేశం ముఖ్యం ఎవరికైనా కూడా. ఈ దేశంలో పుట్టిన వాడికి ఈ దేశం ముఖ్యం. ఈ దేశంలో ఉప్పు తినుకుంటా ఇదే పాకిస్తాన్ మనం పొగిడితే మనం అవన్నీ కదా తిడుతున్నాం కదా ఇవాళ. మరి ఇవాళ అమెరికా పోయి అమెరికాను పొగిడితే అమెరికాలో పోయి ఉంటే మనం తిట్టద్దా మరి వాళ్ళని? సో కాబట్టి ఖచ్చితంగా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, మేధో వలసలు మానండి, ఈ దేశాన్ని కాపాడండి, ఈ దేశంలో ఉద్యోగాలు క్రియేట్ చేయండి, ఈ దేశంలో మేధో ఇంటలెక్చువల్ ఇన్పుట్ని ఇవ్వండి, ఇంటలెక్చువల్ పేటెంట్స్ని తేయండి. విశ్వవిద్యాలయాలన్నీ దేశంలో ఒక పేటెంట్స్ను ఉత్పత్తి కేంద్రంగా మారాలి, మేధో సంపత్తి కేంద్రంగా మారాలంటే వలసలు బంద్ కావాలి. వలసలు బంద్ అయినప్పుడే జరుగుతుంది. ఆయన తీసుకున్న నిర్ణయం గొప్ప నిర్ణయం, అదే దాన్ని స్వాగతిస్తున్నాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఆర్పీఐ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు క్లియర్ చెప్తా ఉన్నారు. యువత అంతా మీ నైపుణ్యాన్ని, మీ తెలివితేటలంతా కూడా భారత్ కోసం ఉపయోగించండి, భారత్లోనే మీరు కంపెనీలను పెట్టండి, మరింత మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా ముందుకు పోండి. ఇది మంచి నిర్ణయం, ట్రంప్ తీసుకున్న నిర్ణయం, మేము వెల్కమ్ చెప్తున్నామంటూ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.